వెల్కమ్ టు టీ10 నేను రేవతి. వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికకు పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. గురువారం లోక్సభను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. సభ ప్రారంభమైన 4 నిమిషాల్లోనే వక్ఫ్ బిల్లుపై జేపీసీ రిపోర్టులో ప్రతిపక్షాల నోట్లను చేర్చలేదంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. తీవ్ర గందరగోళం నెలకొనడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమవగానే వక్ఫ్ సవరణ బిల్లు 2024పై అధ్యయన నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ ప్రవేశపెట్టారు. తమ అసమ్మతిని నివేదికలో జత చేయలేదని, అది వాస్తవమైన నివేదిక కాదని, కేవలం బీజేపీ మిత్రపక్షాల నివేదిక మాత్రమేనని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తూ ఆందోళనకు దిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని ప్రతిపక్ష సభ్యుల అసమ్మతి నోట్లను నివేదికకు జత చేయడంలో తమ పార్టీకి అభ్యంతరమేమీ లేదని ప్రకటించారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులనిచ్చి అసమ్మతి నోట్లను జేపీసీ నివేదికకు జత చేయాలని సూచించారు. అనంతరం లోక్సభను మార్చి 10కి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే వివాదం. రాజ్యసభ ప్రారంభం కాగానే బిల్లుపై నివేదికను రాజ్యసభ ఎంపీ మేధా విశ్రమ్ కులకర్ణి సభలో ప్రవేశపెట్టారు. నివేదికలో తమ అసమ్మతి నోట్లను తొలగించారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో సభను చైర్మన్ జగదీప్ ధన్కర్ 20 నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగించాయి. వారి నిరసనల మధ్యే నివేదిక రాజ్యసభ ఆమోదం పొందింది. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యసభలో జేపీసీ నివేదికపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. తన మంత్రిత్వ శాఖ సభ్యులు జేపీసీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యారని, ప్రతిపక్షాలు నివేదికను చదివి ఆపై స్పందించాలని కోరారు. ప్రశ్నలు లేవనెత్తేవారు కూడా జేపీసీ సభ్యులేనన్నారు. అన్ని అసమ్మతి నోట్లను నివేదికను జత చేశామని, నియమాలు ఉల్లంఘించకుండా నివేదికను సభలో పూర్తిగా ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుపై సభలో ప్రవేశపెట్టిన జేపీసీ నివేదికను ప్రతిపక్షం అంగీకరించబోదని, ఏ పార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. చర్చ కోసం బిల్లును వెనక్కి పంపాలని చైర్మన్ ను అభ్యర్థించారు. సభ్యుల అసమ్మతి నివేదిక లేకుండానే జేపీసీ వక్ఫ్ బిల్లు తుది వేదికను సమర్పించారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అలాంటి నకిలీ నివేదికలను ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. డిఎంకే ఎంపీ వక్ఫ్ జేపీసీ సభ్యుడు మహ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ విధి విధానాలు పక్కకు పెట్టి అన్ని సమావేశాలు హడావుడిగా నిర్వహించారన్నారు. ప్రతిపక్షాల సవరణలో ఒక్కటి కూడా ఆమోదించలేదని తెలిపారు. జేఎంఎం ఎంపీ మహువా మాంగి మాట్లాడుతూ జేపీసీ పక్షపాతంతో వ్యవహరించిందని విమర్శించారు. ప్రభుత్వం వక్ఫ్ భూములపై కన్నేసిందని, ఇదిలాగే కొనసాగితే అన్య మతాల ఆస్తులను సైతం లాగేసుకునే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈ నివేదికకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ వాకౌట్ చేసిందని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను పునః పరిశీలించి దానిని నిలిపివేయాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఇచ్చిన అన్ని సూచనలు తిరస్కరించి అధికార పార్టీ సూచనలు అంగీకరిస్తే జేపీసీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ మాట్లాడుతూ ఈ నివేదికకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయన్నారు. ఆదాయ పన్ను 2025 బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును హౌస్ కమిటీకి సిఫారసు చేయాలని ఆమె స్పీకర్ ఓం బిర్లాను కోరారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ మూజువాణి ఓటుతో ఆమోదించారు. సెలెక్ట్ కమిటీకి ఆదాయ పన్ను ముసాయిదా తీర్మానాన్ని రిఫర్ చేయాలని మంత్రి సీతారామన్ కోరారు. చాలా సరళమైన రీతిలో పన్ను బిల్లు రూపొందించినట్టు వచ్చే సెషన్ తొలి రోజున ఆ కలెక్ట్ కమిటీ కొత్త బిల్లుపై నివేదికను ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు మునుపటి బిల్లు కంటే చాలా క్లిష్టంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. కేంద్ర బడ్జెట్ 2025ను మోడీ సర్కార్ ఆమోదించుకున్నది. గురువారంతో తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.